హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. మళ్ళీ ఒక సింపుల్ కానీ సింపుల్ రెసిపీతో వచ్చేసానండి. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? మా అబ్బాయి పెట్టాడండి పేరు. ఇది సింపుల్ కానీ సింపుల్ రెసిపీ అంటే దీని పేరు. ఇది యాక్చువల్‌గా కాజు పన్నీర్ అండి. చిన్న టిప్స్ కానీ ఫాలో అయితే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. మేము ఆనియన్స్‌ని, టొమాటోని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసాము. ఎందుకంటే కర్రీలో క్రంచీనెస్ తెలుస్తుంది. లేదు అంటే మీకు ఇష్టం ఉంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఏ ప్రాబ్లమ్ లేదు. జీడిపప్పుల్ని కొంచెంసేపు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసి గ్రైండ్ చేసుకోవాలనమాట. ఈ తర్వాత మేము ఇండస్ వ్యాలీ వాళ్ళది క్యాస్ట్ ఐరన్ కడాయి యూజ్ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు ఇది పులుపు తగిలితే చిలుము వాసన వస్తుందేమోనని. ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది ప్రీ సీజనింగ్ చాలా బాగా చేస్తారండి. ఏమి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. కర్రీ ఎక్కువసేపు ఉంటే మనకి నల్లగా వస్తుంది కానీ కర్రీ చేసేటప్పుడైతే ఏ ఇబ్బంది లేదండి. నేను చేశాను కాబట్టి 100% అష్యూరెన్స్ ఇవ్వగలను. తర్వాత మనము పన్నీర్ అండ్ కాజూస్ కొంచెం వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్‌లో మసాలా దినుసులు వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ తర్వాత టొమాటో పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఉప్పు, కారము, మా గుస్తావహర్ గరం మసాలా తర్వాత జీరా పొడి, ధనియా పొడి అన్నీ వేసుకొని మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత ఇక్కడే అండి ఒక చిన్న టిప్ ఏంటంటే ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలండి. అట్లా మిక్స్ చేయడం ఆపితే ఏంటంటే అడుగంటేస్తుంది. అలా కాకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఫ్లేవర్ వస్తుందండి. మనకి తెలీదు ఏముంది మిక్స్ చేయడమే కదా అనిపిస్తుంది. కానీ ఇది మటుకు నేను మా వదిన దగ్గర నేర్చుకున్నాను అనమాట టిప్. నేను ఎప్పుడు ఇలా మిక్స్ చేయలేదు. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే నిజంగా అండి చాలా అల్టిమేట్ ఉంది అసలు కర్రీ టేస్ట్. తర్వాత మనము జీడిపప్పు పేస్ట్ వేసేసుకొని వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో గ్రేవీ అంత కన్సిస్టెన్సీ వాటర్ వేసేసుకొని నూనె అంతా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు, జీడిపప్పులు వేసేసుకొని లాస్ట్లో మనము కసూరి మేతి అండ్ క్రీమ్ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. కసూరి మేతి మటుకు కంపల్సరీగా వేసుకోండి. మసాలా కర్రీస్లో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మా ఛానల్ని మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.